अस्सलाम वालेकुम। आदाब आदाब नलगुंडे में आपका इस्तकबाल है। मैं हूं आपका मेज़बान अतीकुर रहमान बेग। नाजायज़ ताल्लुकात में रुकावट डालने के बहाने बीवी ने बॉयफ्रेंड के साथ मिलकर शौहर को कत्ल कर दिया। ज़िलाई पुलिस ने बीवी और इसके बॉयफ्रेंड को गिरफ्तार कर लिया। मुलजिमान के कब्ज़े से 2 मोबाइल फ़ोन, एक मोटरसाइकिल और एक सब्ज़ और सफ़ेद रंग का तौलिया जिसको कत्ल के दौरान इस्तेमाल किया गया था, जिस पर खून के धब्बे लगे हुए थे। नलगुंडा के डीएसपी के शिवराम रेड्डी ने गट्टूपल पुलिस स्टेशन से केस की तफसीलात से वाकिफ़ करवाया। मुलजिम की तफसीलात: A1 रेवल्ली नवीन वेंकटेशम कूली, उम्र 30 साल, पेशा मजदूर, रिहाइश मकान वेलमकन्ना गांव गट्टूपल मंडल ज़िला नलगुंडा। A2 वेलायु हिमालता हरिता, बीवी मल्लेश, उम्र 33 साल, पेशा मजदूर, रिहाइश वेलमकन्ना गांव गट्टूपल मंडल ज़िला नलगुंडा। मकतूल की तफसीरात: वेलापु मलेश चंद्रया सुत्रा, उम्र 37 साल, पेशा ट्रैक्टर ड्राइवर, रिहाइश वेलमकन्ना गांव गट्टूपल मंडल జిల్లా నల్గొండ। అనే సమాచారం మేరకు కాంప్లైంట్ ఒక మృతుని యొక్క తల్లి ఇస్తే అక్కడ 174 సస్పిషియస్ డెత్ కేసు నమోదు చేయడం జరిగింది. వాళ్ళు భార్యపైననే అనుమానం వ్యక్తపరుస్తూ కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతి దానిలో విషయంలో భాగంగా సిఐ గారి ఆధ్వర్యంలో సిఐ గారు చంద్రు, సిఐ గారు ఆదిరెడ్డి మరియు ఎస్ఐ గారు గట్టిపల్లి ఎస్ఐ వెంకటరెడ్డి మరియు వాళ్ళ సిబ్బంది అందరూ కూడా ప్రాపర్గా వెరిఫై చేసి డాక్టర్ గారి యొక్క ఒపీనియన్ తీసుకుంటే అతను చనిపోయిన వ్యక్తి మల్లేషు అతని యొక్క స్మోదరింగ్, తర్వాత మూతి చంపడము, ఉప్పు మూతి చంపడము, అదేవిధంగా మెడలు విడిచి చంపడం అని చెప్పేసి రిపోర్ట్ రావడము, దాన్ని బేస్ చేసుకొని భార్యను తరవుగా విచారిస్తే భార్య గత 3 ఇయర్స్ నుంచి రేవల్లి నవేన్ అనే అతను అదే గ్రామానికి చెందిన అతనితో ఇలిసిట్ రిలేషన్ అక్రమ సంబంధం ఏర్పరచుకుంది. ఇతని భర్తతో సరిగా కాపురాన్ని సహకరించకుండా అతను ఏమన్నైనటువంటి రేవల్లి నవీన్తో అక్రమ సంబంధం ఏర్పరచుకొని వీళ్ళిద్దరు కలిసి ఉంటున్నారు. అప్పుడప్పుడు ఈ క్రమంలో భర్త అడ్డొస్తున్నాడనే ఉద్దేశంతో భర్తను ఎలాగైనా తొలగించుకోవాలని ఇద్దరు కలిసి ప్లాన్ చేయడము. వాళ్ళిద్దరి ప్లాన్లో భాగంగా 10వ తారీఖు రోజున ఈ నెల ఈ మృతుడు ఏదైతే ఇల్లు కడుతున్నాడో ఆ ఇల్లు కట్టేదానికి ఇతను A1 నవీన్ పనిచేయడానికి వస్తాడు, టైల్స్ పని చేయడానికి. ఇతను పనిచేసే క్రమంలో ఇద్దరు కలిసి బయటికి వెళ్ళి మందు తాపడం, అతనికి చనిపోయిన వ్యక్తికి బాగా మందు తాపి ఇంటికి తీసుకురావడము. అదే రోజు నైటు మిడ్ నైటు అతని యొక్క మెడలు విరిచి పడుకున్నాక, బాగా మందాగి పడుకున్నాక వీళ్ళిద్దరు కలిసి నవీన్ అండ్ హేమలత ఇద్దరు కలిసి అతని యొక్క మెడలు విరిచి ముక్కు మూసి చంపడం జరుగుతుంది. నేను నిన్న ఈవినింగ్ ఇతన్ని ఇరువురిని పట్టుబడి చేసి అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో హాజరుపరుస్తున్నాము. ఈ ఇన్వెస్టిగేషన్ను చేసినటువంటి సిఐ గారిని మరియు ఎస్ఐ గారిని, వారి సిబ్బందిని ఎస్పీ గారు కూడా అభినందించడం జరిగింది. దీనికి అంతటి కారణము అక్రమ సంబంధము. ఈ అక్రమ సంబంధం నెపంతో ఏవైతే ఉన్నాయో అటువంటి వాడిని ఇమీడియట్లీ ఏదైనా తెలిస్తే ఇమీడియట్లీ మన పోలీస్ వారికి, మా ఎస్హెచ్ వాళ్ళకు, సీఏలకు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే కౌన్సిలింగ్ చేసి తద్వారా ఫర్దర్ అఫెన్సెస్ జరగకుండా కూడా చర్యలు తీసుకోవడానికి దోహదపడుతుందని పబ్లిక్ చేస్తున్నాము. ఇప్పుడు వీళ్ళిద్దరినీ కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. థ్యాంక్ యూ. आदाब नलगुंडे के तमाम नाज़रीन से हम दरख्वास्त करते हैं कि आपके इस चैनल को सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, बेल के बटन को दबाना ना भूलें ताकि नलगुंडे की मज़ीद ताज़ा ख़बरें आप तक पहुँचाई जा सके।